హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చంటీస్ హోమ్. ఇవాళ స్పెషల్ మసాలా పరాటా. జస్ట్ మనకి ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ చేసి ఉంటారు కదా, ఇలా కొత్తగా మసాలా పరాటా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి మనకి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు, జస్ట్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. లేదంటే వేడిగా అలా ఉట్టిగానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మిక్సింగ్ బౌల్లోని ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ కారం, చిటికెడ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకుందాం. కాస్త నీళ్ళు వేసుకొని కలుపుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి కరెక్ట్గా తెలుస్తుంది. వేడి నీళ్ళతోని మనం చపాతీ కలిపెట్టే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. సో ఎప్పుడు చపాతీ చేసినా వేడి నీళ్ళతో కలిపి చూడండి. పిండిని ఇలా సాఫ్ట్గా ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం. 10 మినిట్స్ తర్వాత పిండి తీసుకొని మనం చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఈ మాత్రం సైజ్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని మనం చపాతీలా వత్తుకుందాం. కాస్త పిండి వేసుకొని పైన ఇలా ఫస్ట్ రౌండ్గా వత్తుకోండి. ఇలా వత్తుకున్న తర్వాత దీనిపైన కాస్త నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా వీడియో చూపించేలాగా అప్లై చేసుకోవాలి అంతా. ఇప్పుడు దీనిపైన కాస్త పొడిపిండి అనేది జల్లుకోండి. ఇప్పుడు దీన్ని నేను చూపించే విధంగా ఇలా రోల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చపాతీకి పొరలవి బాగా వస్తాయి, పొంగుతూ బాగా ఉంటుంది. సో ఇలా చేసుకుందాం. ఇప్పుడు కొంచెమే పిండి వేసుకొని చపాతీలాగా కాస్త మందంగా పాముకుందాం. మరీ పలుచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా ఈక్వల్గా ఉండేలా వత్తుకోండి. ఇప్పుడు చపాతీనే కాకుండా ఒకసారి ఇలా మసాలా పరాటా అనేది ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అన్నది. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి వేడి చేసుకుందాం. ఒక్కొక్క పరాటా వేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. మనం అన్ని మసాలా పౌడర్స్ అవి వేసి చేస్తున్నాం కనుక నెయ్యి వేసి కాల్చుకోవడం వల్ల కమ్మగా ఉంటున్నాయి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు. ఇలా 2 పక్కల దూరగా కాలిన తర్వాత ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఇవి వచ్చేసి ఏమీ అవసరం లేదు, వీటికి కూర ఏమి, జస్ట్ అలా వేడిగా ఉట్టిగానే తినేస్తే చాలా బాగుంటాయండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. జస్ట్ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా పరాటా అనేది సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో చూసారు కదా మసాలా పరాటా ఎలా తయారు చేయాలో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.